ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుందని అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై సతీష్ రెడ్డి. రేవంత్ పిట్టకథలు చెబుతూ కాలం గడుపుతున్నారని, హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ చాలా ప్రమాదకరమని అంటున్న వై సతీష్ రెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఇక్కడ చాలా భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు ఇక్కడ భారీ జన సమీకరణ కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు, రోడ్ షోలో ప్రసంగించబోతున్నారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఇక్కడ ఉన్నటువంటి పోచంపల్లి ఇన్ఛార్జ్, అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. ఎట్లా ఇక్కడ మరి కాసేపట్లో కేటీఆర్ చేరుకోబోతున్నారు, రహమత్ నగర్ సక్సెస్ అయింది, అదేవిధంగా షేక్పేట్ సక్సెస్ అయింది, యూసుఫ్ కూడా డివిజన్ ఏ విధంగా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండబోతుంది. పెద్ద ఎత్తున ప్రజలు రాబోతున్నారు. అందరూ కూడా మంచి స్పందన వస్తుంది ప్రజల నుంచి. నిన్న మేము ఇక్కడ కేటీఆర్ గారు మీటింగ్ ఉందని చెప్పగానే మేము వస్తామని ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు పోతున్న పబ్లిక్ కూడా ఎప్పుడు వస్తారు కేటీఆర్ గారు, మేము వచ్చి మేము వినాలి కేటీఆర్ గారు అని. ప్రభుత్వం ఎంత విఫలమైందో, మాకు ఎంత తొందరగా మాకు బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ గారి పాలన రావాలి, కేటీఆర్ గారు ఎప్పుడు వస్తారు చెప్పండి, మీటింగ్కి మేము అటెండ్ అవుతామని అందరూ వచ్చి అడిగిపోతున్నారు. కానీ కొంతమంది చూస్తే ఇక్కడ కేవలం ఈ నియోజకవర్గం ఇతర పక్కన ఉన్నటువంటి డివిజన్ల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే కొంతమంది సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ జరుగుతున్నటువంటి ఈ తతంగాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయడంలో ఫెయిల్ అయింది. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు, అన్ని వర్గాలు, ఒక వర్గం అని కాదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా లేకపోతే వైద్యులైనా, వ్యాపార రంగమైనా, రియల్ ఎస్టేట్ రంగమైనా, సాఫ్ట్వేర్ రంగమైనా అన్ని రకాలుగా అన్ని రంగాలు కూడా కుదేలైపోయి ఉన్నాయి. ప్రభుత్వంతో విసిగి వేజారున్నారు. ఎప్పుడు పోతుంది ఈ ప్రభుత్వం, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ తెలంగాణ ఎప్పుడు బాగుపడుతుంది? గత 10 సంవత్సరాలు చాలా బాగుండే, చాలా అద్భుతంగా ఉండే అని. అంటే మేమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి వచ్చిన నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్వాడీలు కానీ, గుజరాతీలు కానీ, లేకపోతే జైన్స్ కానీ, వాళ్ళందరూ ఇక్కడ మేము పోతున్న క్రమంలో మాకు చెప్తున్నారు వాళ్ళు, అసలు ఏం లేదు సార్, బిజినెస్ ఏం లేదు, ఎప్పుడు చూడలే ఇలాంటి పరిస్థితి. కరోనా టైంలో కూడా ఇంతకంటే బాగుండే మా బిజినెస్, ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. కరోనా వైరస్ అన్న మంచిగా ఉండే కానీ కాంగ్రెస్ వైరసే మాకు దరిద్రంగా ఉన్నదని వాళ్ళు మాట్లాడుతున్నారు. అద్భుతంగా 40-50 వేల పైన మెజార్టీతోనే జూబ్లీ హిల్స్ని మేము గెలవబోతున్నాం. ఇక్కడ గులాబీ జెండా ఎగరేయబోతున్నాం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తే ఇక్కడ పథకాలు రావు, అధికార పార్టీకి ఓటైపోతే పథకాలు రావు అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏమో నేను తలుచుకుంటే మిమ్మల్ని ఎవరిని తిరగనివ్వనని చెప్తున్నారు. కానీ ఇంకో విషయం చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కుర్చీల కొట్లాట ఉంది. బామర్దులు ఇద్దరు కూడా కుర్చీలకు, సీఎం కుర్చీ కోసం కొట్లాడుకుంటారని చెప్పి రేవంత్ రెడ్డి పిట్టకథలు చెప్తూ కామెడీ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సీఎం కుర్చీలో కూర్చున్నాయన ఇంకొకరు ఎవరో సీఎం కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాను. ఇంకా 3 సంవత్సరాల వాళ్ళకే ఉంది, అధికారం ఉంది. సీఎం కుర్చీ కోసం ఎవరు కొట్లాడుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేకపోతే బట్టి విక్రమార్కనో, లేకపోతే కోమటిరెడ్డో, లేకపోతే శ్రీధర్ బాబు, వీళ్ళు కొట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి సీటు కోసం. కానీ మాకు అవసరం లేదు. మాకు మళ్ళీ మేము ప్రభుత్వంలోకి రాబోతున్నాం, మళ్ళీ కేసీఆర్ గారే సీఎం ఉంటారు. మాకేం కుర్చీల కొట్లాట ఎప్పటికీ కూడా లేదు. మాకు కేసీఆర్ గారే రాబోయే సీఎం. ఇంకొక విషయం మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఆయన చేయాల్సిన పని ఏంది? ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చింది, 5 సంవత్సరాలు పాలించమని వాళ్ళ చేతిలో పెడితే ఏం చేయాలి? పెట్టుబడులు తీసుకురావాలి, పంటలు మంచిగా పండించేటట్టు రైతులకి ఎరువులు ఇవ్వాలి మంచిగా. కానీ అవన్నీ చేయకుండా పెట్టుబడులు లేవు, పంటలు లేవు. ఆయన మొత్తం పిట్టకథలు చెప్పుకుంటా పిట్టల రాయుల్లాగా ఇక్కడ ఎన్నికల సమయంలో కాన్స్టిట్యున్సీలు తిరుక్కుంటా పిట్టల రాయుల్లాగా ప్రవర్తిస్తున్నాడు. జూబ్లీహిల్స్లో ఆయన ఏం చెప్పాలి? మేము ఈ మంచి పని చేసినాం, మళ్ళీ జూబ్లీహిల్స్లో మమ్మల్ని గెలిపియండి, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి చేస్తాం, ఈ పనులు చేస్తామని చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఓడిపోతే సన్నబియ్యం రావు, ఇక్కడ ఓడిపోతే మీకు అదేందో పథకాలు, పెన్షన్లు రావు. అసలు వాళ్ళు ఏమున్నాయి పథకాలు చెప్పుకోవడానికి? ఫ్రీ బస్సు ఉన్నది ఒకటి, అంతే కదా, కొట్లాడుకునే ఫ్రీ బస్సు ఒకటి ఉంది. ఆయన చెప్పడానికి కూడా లేవు, కరెంటు కూడా ఎవరికి వస్తలేదని ఇక్కడ. కానీ సార్ ఒక్క మాట, కానీ ఏంటంటే ప్రతి హామీని మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్తున్నారు ఆయన. అదే కదా ఇక్కడ ఇప్పుడు పోతున్నారు కదా. మొన్న ఒక సోమాజిగూడలో స్వయంగా జూపల్లి కృష్ణారావు మినిస్టర్ పోతే ఆమె పెద్ద ఆమె అడిగింది కదా, ఆమె నిలదీసింది కదా, మీరు ఏం చెప్పినాయని చెప్పారు, ఒక్కటి కూడా వస్తలేదు, ఎన్నికలప్పుడు చాలా చెప్పారు కదా అని అడిగితే ఏ ముఖం పెట్టుకొని తెల్ల ముఖం వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ప్రజలు. అంటే అది ఒక్కటి వీడియో బయటకు వచ్చింది. కానీ జూబ్లీహిల్స్లో ఈరోజు తిరిగే ప్రతి కాంగ్రెస్ నాయకుడికి అదే పరిస్థితి ఏర్పడుతుంది. అందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మాకు చెప్తున్నారు కదా,
సార్ ఇట్లుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా పరిస్థితి ఇట్లుంది, ఆటోలు కానీ లేకపోతే అవ్వలు కానీ తాతలు కానీ ఎవరికి కూడా టైంకి పెన్షన్ వస్తలేదు, 4,000 ఇస్తారని ఆశపడ్డాం కానీ 2,000 ఇస్తున్నారు, మహిళలు 2,500 ఇస్తారని ఆశపడ్డాం కానీ లేదు. అక్కడ చూడండి మేము కాంగ్రెస్ బాకీ కాడని చెప్పినాం, అవన్నీ 22 నెలలు అయింది, ఇప్పటికీ అవన్నీ ప్రతి ఒక్కరికి బాకీ పడి ఉన్నారు, అవన్నీ తీర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ఇప్పుడు ఎన్నికలకు పోయినప్పుడు ఓట్లు అడగడానికి పోయినప్పుడు వాటి గురించి అడుగుతున్నారు, అందరూ ఖచ్చితంగా నిలదీస్తున్నారు, మీరు చూశారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈ హామీలు ఏమి ఇచ్చినాయని రద్దు చేస్తాం అనే పిచ్చి మాటలు. ఒక ముఖ్యమంత్రి అనేట ఆయన ప్రజల్ని బెదిరిస్తాడా? మేము ఇస్తున్న పథకాలు రద్దు చేస్తాం బెదిరిస్తారా? ఈ ఒక్క సీటు పోతే 100% బ్లాక్మెయిలే. ఈ ఒక్క సీటు పోతే నీ ప్రభుత్వం ఏమైనా పోతుందా? అంటే ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటే నీ సీటు, ముఖ్యమంత్రి సీటు పోతే నువ్వు భయపడి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇది ఓడిపోతే ఆయన పదవికి గండం ఉందని ఆయన భయపడుతున్నాడు. కాబట్టే నిన్న అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే దాదాపు 80-90% ముస్లింలు కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. అలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే 2 సంవత్సరాల నుంచి ఇయ్యని అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి మేము క్రికెటర్కి ఇచ్చినాం, మీరు ఎందుకు ఎవరు వద్దంటున్నారు? 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు అజారుద్దీన్కి చెప్పండి కదా? మీరే అంటున్నారు కదా ఎందుకు ఇవ్వలేదు మరి అజారుద్దీన్కి. అంటే 2 సంవత్సరాలు అయితే అన్యాయం చేశారు కదా, మీరు దూరం పెట్టారు కదా, ఇప్పుడు వచ్చి ఇవ్వద్దా అంటే ఎవరు ఆపారు? మీరే ఇచ్చుకునేది ఉండే, ఎవరు వద్దన్నారు? ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆయన మాట్లాడే మాటలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, అన్నీ తెలుసు ప్రజలకి. ఇప్పటికే అందరూ ఫిక్స్ అయ్యి ఉన్నారు. అందుకే నిన్న మొన్న సర్వేలు చూస్తే భారీ మెజార్టీ, దాదాపు 20% మెజార్టీతో మేము గెలవబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత ఎమ్మెల్యే కాబోతున్నారని, జూబ్లీ హిల్స్లో గులాబీ జెండా ఎగరేయబోతున్నారని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. దానికి గుబులు పట్టుకున్నది రేవంత్ రెడ్డికి ఇప్పుడు. సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో అయితే మాత్రం గులాబీ జెండా రెపరెపలాడబోతుంది. కేవలం పిట్టకథలు చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారే కానీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు. కానీ అడుగడుగున ప్రచారంలో జూబ్లీ హిల్స్లో ప్రతి ఇల్లు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బ్రహ్మరథం పట్టడమే కాదు, ఎప్పుడు కేసీఆర్ పాలన వస్తుందా అనేటువంటిది ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పి సతీష్ రెడ్డి చెప్తున్నారు. ఇది సతీష్ రెడ్డితో ఫేస్ టు ఫేస్.